హాయ్ అండి. అందరికీ నమస్తే. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే జబర్దస్త్‌గా చాలా అంటే చాలా బాగున్నాను. బయట క్లైమేట్ కూడా మంచి హుషారు మీద ఉంది. ఈ టైంలో మంచి వేడి వేడి పకోడా తింటుంటే నా సామిరంగా అసలు ఆ ఫీలే వేరు ఇంకా. అసలు మన మాటల్లో చెప్పలేము అది. ఇలాగే చిన్నప్పుడు నాకు మా నాయనమ్మ ఎంతో ఇష్టంగా నాకు ఒక మంచి పకోడా చేసి పెట్టేది. ఈరోజు నేను ఆ పకోడా మీ అందరికీ చేసి చూపించబోతున్నా. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికి కావాల్సిన మసాలాలు ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయల పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు నేను మా ఇంట్లో తమలపాకు చెట్టు ఉందండి మా పెరట్లోని. నేను అక్కడ నుంచి ఆకులు తెంపుకొని వచ్చాను. ఒక 20 వరకు నేను తీసుకున్నాను తమలపాకులు. మీరు బయట తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి. చిన్నవి కావాలని చిన్నవి, పెద్దవి కావాలని పెద్దవి. ఇప్పుడు మన పకోడా వేయడానికి న్యాచురల్ పొయ్యి కూడా రెడీ అయిపోయింది. కడాయి పెట్టాను, ఆయిల్ కూడా వేసాను. ఇప్పుడంటే గ్యాస్లు, ఇండక్షన్లు వచ్చాయి, కానీ ఇంతకుముందు అన్నీ కట్టెల పొయ్యిలే కదా, అందుకే వంటలు అంత బ్రహ్మాండంగా రుచిగా ఉండేవి. ఇప్పుడు తమలపాకుల చివర్లు కట్ చేసుకొని నేను ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. దీంట్లోని మీకు ఇందాక చూపించిన ఆ మసాలాలన్నీ కూడా వేసేయండి. ఒకదానమంటే ఒకటి వేసేయండి. మీకు ఒక విషయం చెప్పాలండి, ఈ తమలపాకులోని ఎన్నో రకాల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీరు ఏమన్నా స్నాక్స్ ఏమన్నా ఈవినింగ్ టైంలో చేసుకునేటప్పుడు ఇలాంటివి కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి కానీ రెగ్యులర్గా కాకుండా, అంటే బజ్జీ, బోండా, ఇట్లా ఆనియన్ పకోడా ఇలాంటివి అందరూ డైలీ రొటీన్గా చేసుకుంటూనే ఉంటారు. మీరు ఇలాగా ఆకులతోటి మంచి మంచి కూరగాయ ఆకులు ఉంటాయి, ఇట్లాంటి వాటితోటి స్నాక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అర చెంచా కారం వేసుకొని ఒక గరిటెడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ ఎందుకు వేస్తున్నాను అంటే మన పకోడాకి గుల్లదనం వస్తుంది. కొంచెం కరివేపాకు కూడా. సో కరివేపాకు కూడా వేయడం వల్ల మంచి ఫ్లేవరు పకోడాలో కలిసిపోతుంది. సో మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు బాగా మసాలాలు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. నేను చెప్పిన దానికంటే మీరు చేస్తేనే బాగా వస్తుంది. ఇప్పుడు 3 చెంచాలు బియ్యం పిండి వేసుకోవాలి. క్రిస్పీనెస్ కోసము కరకరలాడుతూ ఉండాలి కదా మరి. 1 చెంచాడు సగ్గుబియ్యం పిండి. ఇదే అండి ఈ తమలపాకులకి మెయిన్. ఇది ఖచ్చితంగా మర్చిపోకుండా వేయాలి, స్కిప్ చేయొద్దు అస్సలు. నేను 200 గ్రాములు శనగపిండి తీసుకున్నాను. ఇందులో నేను ఒక 25 గ్రాముల వరకు పిండి సైడ్ని పెట్టేసుకుంటున్నాను. ఇది మళ్ళీ నేను తర్వాత ఎప్పుడు కలుపుతున్నాను అనేది చూపిస్తాను మీకు. ఇప్పుడు పిండి అంతా వేసాం కదా, సో నెమ్మదిగా ముందు పైన అలా కలపాలి. ఆ పిండి అంతా ముందు ఆకుల్లోకి మొత్తం వెళ్ళిపోయేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు కూడా చిలకరించుకోవాలండి. అంటే వేరే పకోడాలు చేసేటప్పుడు పిండి వెంటనే అంటుకుంటుంది, మన ఆనియన్ పకోడాలు చేసినప్పుడు కానీ ఇట్లా. కానీ ఆకులతోటి పకోడా ఇట్లాంటివి చేసేటప్పుడు స్నాక్స్ దానికి పిండి వెంటనే అంటుకోదు. ఎందుకనంటే ఆకులు డ్రైగా ఉంటాయి, బాగా ఎండుతాయి, దాని మీద తడి ఏమి ఉండదు. కాబట్టి అవి ఆ పిండి అనేది ఆకుకు అంటుకోవాలంటే కొంచెం నీళ్ళు చల్లుకోవాలి మనం. ఇది ఖచ్చితంగా మర్చిపోకండి. కానీ ఎక్కువ చల్లుకోవద్దు, కొంచెం చల్లుకొని, ఒకవేళ తక్కువైతే మరి కొంచెం చల్లుకోండి. అంతేగాని ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దు. మొత్తం అంతా పకోడా పిండి కాస్త మొత్తం దోసపిండి అయిపోతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా జాగ్రత్తగా నీళ్ళు చిలకరించుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే పక్కన పెట్టుకున్న పిండిని పైన చల్లుకోవాలి. మీకు ఎప్పుడైనా సరే కొంచెం తడిగా, కొంచెం బాగా మెత్తగా అనిపించింది అన్నట్లుంటే ఈ మిగిల్చుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని పైన చల్లుకోవడం వల్ల లోపల మెత్తగా ఉంటుంది, పైన పొడిగా ఉంటుంది. మనం పకోడా వేసేటప్పుడు పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు ఆయిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పకోడాని నెమ్మదిగా కొంచెం కొంచెంగా ఇప్పుడు నేను ఎలా వేస్తున్నానో సేమ్ అదే విధానంలో వేయండి. మీరు వేసేటప్పుడు కొంచెం ఆయిల్ బాగా వేడి ఉందా
బాగా లో ఉందా చూసుకొని వేసుకోండి. మీడియంగా ఉండాలి. ఎక్కువ వేడి ఉన్నా కానీ పకోడా మాడిపోతుంది, తక్కువ వేడి ఉన్నా కానీ ఆయిల్ లాగేస్తుంది. సో ఈ 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకొని మీరు పకోడా వేసుకోండి. చూడండి, పకోడా మనకి రెడీ అయిపోయింది. చూసారా కలర్ ఎలా ఉందో? ఇప్పుడు రింగులు జుట్టులాగా ఉండే ఈ రింగుల గరిటతోటి అలా కలుపుకొని మొత్తం తీసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. ఇలాగ తీసుకునేదాన్ని నేను ఒక ఆకు పెట్టుకొని ఆకులో వేసేసుకుంటున్నాను. మా నాన్నమ్మ నాకు ఇలాగే ఇచ్చేది తినమని. మళ్ళీ ఇంకో వాయి వేసుకోవాలి. చూడండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ వేసుకునే విధానాన్ని మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మీకు పకోడా అనేది కరెక్ట్గా ఒక వరుసలాగా మీకు అంతా కూడా పడిపోతూ ఉంటుంది. చూడండి, జాగ్రత్తగా అలాగా కొంచెం కొంచెం పిండి తీసుకొని వేసేసుకోవాలి. వేడి వేడి నూనెలో పకోడా వేగుతుంటే గుండె జారిపోతుందండి. ఇలా రెడీ అయిన పకోడాని మళ్ళీ మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక కరివేపాకు తీసుకున్నాం కదా, దాన్ని కొంచెం కరివేపాకుని అలా దూచేసి ఆ నూనెలో వేసేసుకోవాలి. కరివేపాకు మెయిన్ అండి. అలా వేపుకొని వేసుకోవడం వల్ల మన పకోడాకి మంచి అందాన్ని ఇస్తుంది, బాగుంటుంది తినేటప్పుడు. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా. వీటిని పకోడాతో పాటు తింటూ ఉంటే ఆ మజా మనకి చాలా బాగుంటుంది. మర్చిపోకుండా లాస్ట్లో పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవడం మర్చిపోవద్దు. పకోడా మీద అలాగా కొంచెం కొంచెం జల్లేయండి. ఇలా వేసుకున్న తర్వాత పకోడాను ఒక్కసారి మీ చేతిలోకి తీసుకొని చూడండి ఎంత అందంగా కనపడుతుందో. ఈవినింగ్ టైంలో ది బెస్ట్ స్నాక్ ఏదైనా ఉందంటే ఇలాంటి పకోడాలు చేసుకోవడమే. ఖచ్చితంగా ట్రై చేయండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, మీ నాన్నమ్మ వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయండి. అలాగే మనది న్యూ ఛానల్ అండి. ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.